నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. ముందుగా శ్రీ సత్య న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పేదరిక నిర్మూలన, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, వనరుల సమర్థ నిర్వహణ, ఈజ్ ఆఫ్ లివింగ్ మొదలైన 10 సూత్రాలను దృష్టిలో ఉంచుకొని రానున్న 5 సంవత్సరాలలో 15% కంటే ఎక్కువ వృద్ధి రేటుతో జిల్లాలో సమ్మిళిత అభివృద్ధి సాధన లక్ష్యంగా ప్రణాళికలను రూపొందించడం జరిగిందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో జాతీయ జెండాను కలెక్టర్ తమీం అన్సారియా ఆవిష్కరించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, ఎస్పీ ఏఆర్ దామోదర్, మేయర్ గంగాడ సుజాత, ఇతర అధికారులు జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. ఈ దేశంలో తన గొప్ప విషయం ప్రజాస్వామ్యం ఉండేప్పుడు సెల్యూట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా ఆ యొక్క పోస్ట్ దగ్గరికి వచ్చేసారు. మన ఎస్పీ గారు వేదిక వద్దకు అనంతరం ప్రత్యేక వాహనంపై కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. 1950 జనవరి 26వ తేదీ నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిందని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టికాహారాన్ని, సరైన విద్యను అందించి భద్రతకు భరోసా కల్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలనే సంకల్పంతో బంగారు బాల్యం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణాలను, గ్రామాలను వ్యర్థరహిత పరిశుభ్ర పట్టణాలుగా, గ్రామాలుగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా పరిశుభ్రమైన జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో జరగబోయే వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, ఏఎస్పీ నాగేశ్వరరావు, అశోక్ బాబు, డిఆర్ఓ చినవోబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలను చేసిన స్వాతంత్ర్య సమర యోధులకు భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నా నమస్కారములు. ఎందరో మహనీయులు మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడింది. 1950 జనవరి 26వ తేదీ నుంచి భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వర్ణ ఆంధ్ర విజన్ 2047లో భాగంగా పేదరిక నిర్మూలన, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, రాబోయే 5 సంవత్సరాలలో 15% కంటే ఎక్కువ వృద్ధి రేటుతో జిల్లాలో సమ్మిళిత అభివృద్ధి సాధన లక్ష్యంగా ప్రణాళికను రూపొందించడం జరిగినది. జిల్లాలో 18 సంవత్సరముల లోపు పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని, సరైన విద్యను అందించి భద్రతకు భరోసా కల్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలనే సంకల్పంతో బంగారు బాల్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. ఆనందమైన జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేయడం జరుగుతున్నది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం. సమస్యలపై ప్రజల నుంచి అందిన వినతులను సత్వరమే పరిష్కరించడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ
మీకోసం కార్యక్రమాన్ని ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో పాటు మండల స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతున్నది. జిల్లాలోని 38 మండలాలలో ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున భూముల రీసర్వే కార్యక్రమము మొదలు పెట్టడం జరిగినది. ప్రస్తుతం గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూముల సరిహద్దులను రీఫిక్సింగ్ చేయు కార్యక్రమము పురోగతిలో ఉన్నది. వ్యవసాయ శాఖ ఈ పంట సాగు చేసిన ప్రతి పంటను సర్వే చేసి వాస్తవ సాగుదారులను గుర్తించి సదరు డేటాను డిజిటల్ రూపంలో భద్రపరిచి ప్రభుత్వం అందించే రైతు సంక్షేమ పథకాలను అర్హులైన రైతులకు అందజేయడానికి చర్యలు తీసుకోవడం. రాజ్యాంగం దేశంలోని ప్రతి ఒక్క పౌరునికి సమాన అవకాశాలు కల్పించిందని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమకు సంక్రమించిన హక్కులను, బాధ్యతలను నిర్వర్తించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి అన్నారు. జిల్లా కోర్టు సముదాయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీజీ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి న్యాయమూర్తులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లాలోని ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. మన అతి సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. 76వ గణతంత్ర వేడుకలు కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావులు జాతిపిత మహాత్మా గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జాతీయ జెండాను నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు ఎగరవేసి గౌరవ వందనం చేశారు. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత స్వతంత్ర భారతదేశంగా అవతరించిన రోజు జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు విదేశాల్లోని రాయబార కార్యాలయాల్లో జరుపుకోవడం జరుగుతుందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే మనల్ని మనం పరిపాలించుకునే అధికారం 1950 జనవరి 26న వచ్చిందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ప్రపంచ రాజ్యాంగాలను పరిశీలించి దేశానికి అనువైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వారిని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మేయర్ గంగాడ సుజాతలు సత్కరించారు. నగరపాలక సంస్థ పరిధిలో వివిధ సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. మెప్మా ఆర్పీలను సత్కరించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా పనిచేసిన కార్మికులను సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు,
మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలు పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ ప్రెమిసెస్లో గౌరవ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు వారి చేత ఫ్లాగ్ హాయిస్టింగ్ జరగటం, అందుకు ముఖ్య అతిథులుగా మేము మన మేయర్ గారు కూడా గంగాడి సుజాత గారు, కార్పొరేటర్సు, అందరు ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనటం అనేది ఎంతో సంతోషంగా భావిస్తూ, మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే, స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 1.5 సంవత్సరం తర్వాత మనకు గణతంత్ర దినోత్సవం అంటే పూర్తి లిబరలైజేషన్, పూర్తిగా కూడా అన్ని విధాలుగా కూడా మనం స్వతంత్ర భారతదేశం అనే దాని కొరకు ఒక ఆమోద ముద్ర లభించిన రోజు అది. జనవరి 26 అనేది దేశంలో నలుమూలల్లో కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉన్న మన భారతదేశ రాయబారి కార్యక్రమాల్లో కూడా ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషం అది. ఈ కార్యక్రమాల్లో పంచుకున్న వారందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా గణతంత్ర దినోత్సవాలుగా శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, మన కమిషనర్ గారు, మేయర్ గారు ఇద్దరు కూడా కార్పొరేటర్స్ అందరూ ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మన స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు అందరూ కూడా ఈ అభివృద్ధి అనేది ఇంకా ఎక్కువగా కూడా చేసేదానికి ఎన్నో మార్గాలు అనేది కూడా అన్వేషిస్తున్నాం. ప్రజల సహకారంతో ఈ అభివృద్ధి అనేది కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో మేమందరం కూడా ఉన్నామనేది మీకు మరొకసారి కూడా తెలుపుకుంటూ శుభాకాంక్షలు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మా నగరపాలక సంస్థ అధికారులకు, ముఖ్యంగా మా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, మా కమిషనర్ గారికి, మా నగరపాలక సంస్థ అందరికీ కూడా పేరు పేరున రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనకు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మనం పరిపాలించుకునే అధికారము వచ్చింది అని అంటే ఇది 1950 జనవరి 26 నుంచే. కాబట్టి ఆ రోజుకి రావడానికి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సహకారంతో ముసాయిదా కమిటీ ఏర్పడి మనం పరిపాలించుకునే అధికారము 1949 నవంబర్ 26వ తారీఖున మరి ముసాయిదా కమిటీ మనకి ఇక రాజ్యాంగాన్ని సమర్పించడం జరిగింది పార్లమెంట్కి. అన్ని రకాలుగా ఈరోజు మనం ఇన్ని హక్కులన్నీ అనుభవిస్తున్నామంటే దానికి కారణం మరి మన రాజ్యాంగ ఫలితమే. కాబట్టి కర్షకులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ముఖ్యంగా మహిళలు కానివ్వండి, అందరికీ కూడా అన్ని రకాల హక్కులు, అలాగే మనకు సెలవులు కానివ్వండి, అలాగే మహిళలకి సంబంధించిన విషయాలు కానివ్వండి, అన్నింటిలో కూడా ఈ రాజ్యాంగం పొందుపరిచి ఉంది. కాబట్టి మనం పరిపాలించుకునే హక్కును మనం పొందగలిగాము. మరి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది. 26న ఉన్న ప్రాధాన్యత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. పౌరుల హక్కులు, విధులు అన్నీ కూడా రాజ్యాంగంలో ఉంటాయి. సో దీన్ని మనం ఇన్నేళ్ళు కాపాడుకుంటూ వచ్చాం. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినటువంటి మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అన్నదే. కాబట్టి ఈరోజు మనం మన ఎన్నికల వ్యవస్థ కానీ, మన ప్రజాస్వామ్యం కానీ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న సందర్భంగా ఇది ఒక వేడుకలాగా మనమంతా నిర్వహించుకుంటున్నందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ కూడా మన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యావత్ భారతదేశంలో ప్రజలందరూ జరుపుకునే పెద్ద కార్యక్రమం గణతంత్ర దినోత్సవ వేడుకలని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన రాష్ట్ర నాయకులు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ అన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రవి ప్రియమల్ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చలపతి రాంబాబు, చిట్టెం ప్రసాద్, కళ్యాణ్ ముత్యాల, మహమ్మద్ యువీసా, ఐనబత్తిన రాహుల్, పిల్లి రాజేష్, వీర మహిళలు ప్రమీల, కోమలి, ఉషా, కళ్యాణి, అనూష, అనితతో పాటు పలువురు జన సైనికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 76వ
గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, వీర సైనికులు ఈరోజు రవిప్రియ మాల్లో రవిప్రియ మాల్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ అందరి తరఫున మేమందరం కలిసి ఈరోజు రవిప్రియ మాల్లో జెండా ఆవిష్కరణ చేస్తున్నాము. ఇలాంటి ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి రావాలని, ప్రతి ఒక్కరితో ఉండాలని, అందరూ కలిసి చేయాలని, దేశభక్తి అనేది చాలా అవసరం అండి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు దేశభక్తి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఆయన చెప్పేది చాలా సింపుల్సిటీగా ఉండి ఇలాంటి ముందుకు తీసుకెళ్లాలని, మనం మంచిగా దేశభక్తి మీద మనకి ప్రేమ ఉంటే మనం తొందరగా ఏ తప్పులు చేయమండి. ఇలాంటి భావన అందరూ కలగాలని చెప్పి ఇలాంటి మనకి జనవరి 26వ తారీఖున వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు, ప్రతి స్కూల్స్లో, ప్రతి వాటిల్లో ప్రతి ఒక్కళ్ళు జెండా ఆవిష్కరణ చేస్తున్నారు. మన అందరం ఈరోజు కలిసి చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి నేను అభినందిస్తున్నాను. ప్రతి అందరినీ మంచి జరగాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ, జనసేన ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా రియాజ్ గారు, కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేసిన జనసైనికులు, వీర మహిళలు వారికి ధన్యవాదాలు. అలాగే ఎంతోమంది సమరయోధులు త్యాగమే ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ, ఈరోజు నిజమైన స్వతంత్రంగా మనకు వచ్చిన రోజు కాబట్టి ఇలాగే మరెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రవిప్రియ మాలు కంది రవిశంకర్ ఆధ్వర్యంలో ముందు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన రవిప్రియ మాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా చేసుకున్నాము. పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి, అలాగే చట్టాలని ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా పాటించే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో మేము పార్టీలో ఇంకా ముందుకు ఈ గవర్నమెంట్లో ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ కామ్యపల్లి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो डॉक्टर बी.आर. अंबेडकर की जय, बोलो डॉक्टर बी.आर. अंबेडकर की जय. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొటారి నాగేశ్వరరావు, కపిల్ బాషా, రామారావు, అనీఫ్ ఖాన్, పల్లపోతు వెంకటేశ్వర్లు, ఆళ్ల వెంకటరత్నం, నాలం నర్సమ్మ, అనంతమ్మ, రమాదేవి, గంగవరపు పద్మ, నాగేంద్రం, పెద్దిశెట్టి వరలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెల్కమ్ బ్యాక్. బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి స్వాతంత్ర్యం సముపార్జించి మన దేశాన్ని మనం పాలించుకునే విధంగా మనకు అనుగుణమైన రాజ్యాంగాన్ని రూపొందించుకొని దాన్ని అమల్లోకి తీసుకువచ్చిన జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం జరుగుతుందని జేసీ గోపాలకృష్ణ అన్నారు. అప్పటి నుండి చట్టాలు రూపొందించుకొని ఎంతో పురోగతి సాధించడం జరిగిందన్నారు. జిల్లా పరిపాలనా కార్యాలయం కలెక్టరేట్లో 76వ గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను జేసీ ఎగురవేసి గౌరవ వందనం చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2047 విజన్ డాక్యుమెంట్లో భాగంగా వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన దిశగా పనిచేస్తున్నాయని, ఆ దిశగా మనం నడవాల్సిన అవసరం ఉందన్నారు. ఎందరూ ప్రాణత్యాగాలు చేసి స్వేచ్ఛా వాయువులు అందించిన మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జేసీ అన్నారు. గణతంత్రాన్ని సాధించిన మహనీయుల లక్ష్యాల సాధనకు అనుగుణంగా మనం పనిచేసి జిల్లా, రాష్ట్రం, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ చినవోబులేసు, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావు, డిపిఓ గొట్టిపాటి వెంకటనాయుడు,
డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ పరిపాలన విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈరోజు 76వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ 75 వసంతాల్లో అనేక రకమైన మైలురాళ్ళు దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో, అట్లాగే ఈ జిల్లా పూర్వం గుంటూరు, నెల్లూరు జిల్లాల అంతర్భాగంగా ఉండేటప్పుడు కానీ, తర్వాత ప్రత్యేకమైన జిల్లాగా విభజించిన తర్వాత కానీ అనేక రంగాల్లో అభివృద్ధి చెందడం జరిగింది. మరి వ్యక్తిగతంగా మనందరం కూడా అనేక రకాలైనటువంటి మార్పులు చూడడం జరిగింది. ఏదైతే ఆ బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి మన దేశాన్ని మనము పరిపాలించుకోవడం ప్రారంభించాము. అక్కడి నుంచి మనకి అనుగుణమైనటువంటి చట్టాలు, మనకు అనుగుణమైనటువంటి ప్రణాళికలు రూపకల్పన చేసుకొని ఎంతో పురోగతి సాధించాం. మరి ఏదైతే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ 2047 విజన్ డాక్యుమెంట్కి సంబంధించి ఒక విజన్తో ముందుకు వెళ్తున్నారో, ఆ వికసిత్ భారత్ కానీ, స్వర్ణాంధ్ర కానీ ఆ లక్ష్యాలతో మరి ముందుకు పోతున్నారో దాన్ని మనం కూడా ఆకలింపు చేసుకొని 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన వేడుకలలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు స్వాతంత్ర ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు పెద్ద ఎత్తున పాఠశాల విద్యార్థులు, నగర ప్రజలు పాల్గొన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలలో డ్రీమ్స్ హై స్కూల్ ప్రథమ బహుమతి, సింగరాయకొండ ఏపీ మోడల్ హై స్కూల్ ద్వితీయ బహుమతి, అపెక్స్ స్కూల్ తృతీయ బహుమతి గెలుచుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాల్స్లో ఉత్తమ స్టాల్స్గా గనుల శాఖ, 2వ బహుమతి గ్రామీణ త్రాగునీటి సరఫరా విభాగం, 3వ బహుమతి అగ్రికల్చరల్ డిపార్ట్మెంటు కైవసం చేసుకున్నాయి. మాతృభూమి మహావీరుడు
వీరపాండ్య వంశాంకుల సింహ గర్జన కళకళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ముద్దు పాలు తాగాడు Let's go. ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న ఆవిష్కరించి జెండా వందనం చేశారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరిగ్గా 75 సంవత్సరాల క్రితము మనము ఇదే రోజున మన భారత రాజ్యాంగాన్ని మనకు మనం ఇచ్చుకున్నాం. భారత రాజ్యాంగ పీఠికలో మొదటి వర్డ్ ఉంటుంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని. అంటే మన రాజ్యాంగం అంటే మన భారతదేశాన్ని ఎలా పరిపాలించుకోవాలి అన్నదానికి మనం ఒక గ్రంథాన్ని రచించుకొని దాని ప్రకారం మన పరిపాలన కొనసాగించుకున్నాం. మనకి ఇన్ని సంవత్సరాల స్వతంత్ర పీరియడ్లో ఏ రోజే కానీ మనం మిలిటరీ కూప్ కానీ ఇలా సివిల్ వార్ కానీ ఇలాంటివి ఎప్పుడు మనం అనుభవించలేదు. మన స్వేచ్ఛలు, మన హక్కులు ఎప్పుడూ హరించలేదు. దానన్నిటికీ మూలం ఏమిటంటే మనం ఒక సమగ్రమైన పటిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు మనం ఇచ్చుకోగలగడం. ఆ రాజ్యాంగం, అంత గొప్ప రాజ్యాంగం మనకు ఒక మార్గదర్శకంగా ఉండి మనల్ని ముందుకు నడుపుతున్నటువంటి అంత పెద్ద గ్రంథాన్ని మనం ఈరోజు అమల్లోకి తీసుకొచ్చాం. కాబట్టి దానికి గుర్తుగా మనము ప్రతి సంవత్సరం జనవరి 26ని గణతంత్ర స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన త్యాగధనుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వైసీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ముందుగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అన్ని వర్గాల వారికి సమానమైన ప్రాతినిధ్యం కల్పించిందని, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ వైసీపీ రానున్న రోజుల్లో అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నగర అధ్యక్షులు కటారి శంకర్ మాట్లాడుతూ నగర ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం మన పార్టీ ఆఫీస్లో, వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ గణతంత్ర దినోత్సవానికి చేసిన మన ఒంగోలు
ఇన్ఛార్జ్ అయిన చుండూరు రవి గారికి, అదే శంకర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన నాయకులకి, మహిళలకి, కార్యకర్తలకి అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం స్వాతంత్ర సమరయోధులను గుర్తుపెట్టుకుంటూ వాళ్ళకి గాంధీ మహాత్ములు కానీ, అంబేద్కర్ కానీ, ఇంకా ఎవరైనా మనకి సమరయోధులను అందరినీ మనం గుర్తు తెచ్చుకుంటూ మనం ప్రతి సంవత్సరము ఈ 76వ గణతంత్ర దినోత్సవం మనం జెండా ఎగరేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడు మనం ఇదే విధంగా సమరయోధులను గుర్తించుకొని మనం కూడా వాళ్ళ బాటలో మనం కూడా నడుద్దామని సభాముగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 75 ఏళ్ళు పూర్తి చేసుకొని 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ వేడుకలకి హాజరైన మా పార్టీ నాయకులు పెద్దలు జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్య గారికి, మా సోదరులు మిగతా నాయకులందరికీ కూడా నమస్కారం. ఎంతోమంది అమరుల త్యాగ ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛని, ఈ సందర్భంగా వారందరి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారు చూపిన బాటలో నడుస్తూ ఈ దేశానికి క్రమశిక్షణగా వైఎస్ఆర్ పార్టీ ఒక మంచి నాయకత్వంతో ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ క్రమశిక్షణతో సేవాభావంతో మా పార్టీ నాయకులందరూ కూడా పనిచేస్తారని తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మన 1950లో మన ఏదైతే రాజ్యాంగం అప్పటి మరి అంబేద్కర్ గారు ఆయన అధ్యక్షతన రాజ్యాంగం రచించబడింది. దాన్ని అమల్లోకి తెచ్చిన రోజు జనవరి 26. అందువల్ల మనం జనవరి 26 గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా మరి అప్పట్లో ఎవరైతే దేశం కోసం ప్రాణాలు ఒడ్డారో వారిని, అదేవిధంగా జవాన్లందరినీ కూడా స్మరించుకోవటం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవ వేడుకలు సంబంధించి శుభాకాంక్షలు. భారతదేశంలో 60% మంది రైతులు భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తుండగా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ రైతుల ఉద్యమాలను నిర్వీర్యం చేస్తున్నారని రైతు సంఘ నాయకులు చుండూరి రంగారావు ధ్వజమెత్తారు. గతంలో రైతులు చేసిన ఉద్యమ పోరాటం, రైతు బలిదానం దృష్టిలో ఉంచుకొని గతంలో మోడీ 3 రైతు నల్ల చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికి కూడా దానిని అమలు చేయలేదని విమర్శించారు. బ్రిటిష్ పాలకులు ఏ విధంగా అయితే కుల మతాల మధ్య చిచ్చుపెట్టి భారతదేశాన్ని పరిపాలించారో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే పాలసీని అవలంబిస్తుందని ఎద్దేవా చేశారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు హక్కుల సాధన కోసం మినీ స్టేడియం వద్ద నుండి వామపక్ష నాయకులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు, సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐ-ఎంఎల్ రైతు కూలీ సంఘం, ఐద్వా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జెండాలు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కేవీవి ప్రసాద్, పమిడి వెంకట్రావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, లలిత కుమారి, మారెళ్ల సాయి, పరిటాల కోటేశ్వరరావు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, నాంచార్లు, హనుమారెడ్డి, చుంచు శేషయ్య, ఉప్పుటూరి ప్రకాశ్రావు, జాలయ్య తదితరులు పాల్గొన్నారు. మనకి ప్రధానమైనటువంటి ఈ దేశంలో 2 ప్రధానమైనటువంటి దినోత్సవాలు మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఒకటి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15, రెండోది జనవరి 26 రిపబ్లిక్ డే. ఈ రెండింటికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పరిస్థితి ఉన్నది. మనం స్వాతంత్రం సముపార్జించే సమయానికి ఈ దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పరిపాలన చేస్తూ ఉంటే ఇవాళ మనం ఈరోజు ఇక్కడ ఉండేటువంటి సమయంలో ఈ దేశాన్ని ఒక మతోన్మాద శక్తి, ఒక మహతోన్మాద పార్టీ పరిపాలన చేస్తూ ఉంది. ఈ రెండిటికి పరిపాలనలో లేకపోతే తేడాలు ఉండొచ్చు, కానీ ఏ రకంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన ప్రజల్ని దోపిడీకి గురి చేశారో ఇవాళ ఈరోజు అధికారంలో ఉండేటువంటి బీజేపీ పార్టీ అదే విధానాలని కొనసాగిస్తూ ఉంది. కనీస అన్ని పంటలకి కనీస మద్దతు ధర చట్టబద్ధ హక్కు కావాలని జగన్ దళైవాల 56 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చర్చలో పిలిచారు. అయినా మనం
కార్మికులు, కర్షకులు, రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, పేద ప్రజలందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనల్ని పరిపాలిస్తున్న ఈ 3 దఫాలుగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఒక హిందూ మతోన్మాద విధానాల్ని, ఆర్ఎస్ఎస్ భావజాలాల్ని ప్రజల్లో చొప్పించే పాలసీనే తీసుకున్నారు. కానీ రైతం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వేలు, విమానయానం అన్ని రంగాలను కూడా కార్పొరేట్ శక్తులకి, బహుళజాత సంస్థలకి, ప్రపంచ బ్యాంక్ కనుసన్నల్లో నడుస్తున్నారు తప్పితే మన ఓట్లతో అధికారంలోకి వచ్చి వాళ్ళు చేస్తుంది వాళ్ళకు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా పోలీసు యంత్రాంగం నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఉత్తమ పోలీసు సిబ్బందికి మెరిట్ సర్టిఫికేట్స్ అందజేశారు. అదనపు ఎస్పీలు కె నాగేశ్వరరావు, అశోక్ బాబు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని పోలీసు సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు. గారి చేతుల మీదుగా నమస్తే హెచ్సి గారు, శ్రీ టి వెంకటేశ్వర్లు గారు, రెసిడెంట్ సెక్టర్ శ్రీ సిహెచ్ సీతారాం రెడ్డి గారు, ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ శ్రీ గోలి వెంకయ్య గారు, శ్రీ కిరణ్ గారు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెల్ఫేర్ డిఆర్ ఒంగోల్, శ్రీ గోలి వెంకయ్య గారు, ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్. ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అన్న నినాదంతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి నినాదాలు చేశారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని, మనుధర్మం రాజ్యాంగం అమలులోకి వస్తుందని జై భీమ్ నాగేశ్వరరావు అన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను తొంగలోకి తొక్కి ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రజల మధ్య మత విద్వేషాలను రగిలిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో లౌకికవాదులు, మేధావులు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు. కార్యక్రమంలో బీటీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు పర్రే వెంకట్రావు, ప్రొఫెసర్ హర్షపీతం, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ బొద్దకోటి, లోక్సత్తా నాయకులు రఫీ అహ్మద్, కిరణ్, దాసరి కోటేశ్వరరావు, సాలే కృపారావు, రామలింగం తదితరులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం అనేటువంటిది భారత ప్రజలందరికీ హక్కులు ఇచ్చినటువంటి రోజు. 1950 జనవరి 26న అది భారత రాజ్యాంగం మనకి అమల్లోకి వచ్చింది. ఈరోజు భారత రాజ్యాంగం అనేక ఒడిదుడుకులు పాలవుతూ ఉంది. ఈరోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ మతతత్వ శక్తుల అధికారంలోకి వచ్చిన తర్వాత
మానవ హక్కులే హరించబడుతున్నాయి. ఆ రోజు 1942లో హిట్లర్ ఏ విధంగా అయితే పరిపాలన సాగించాడో రాజ్యాంగాన్ని లోపరుచుకొని సుప్రీంకోర్టుని లోపరుచుకొని తనకు అనుకూలమైనటువంటి చట్టాలు చేసుకొని తీర్పులు తెచ్చుకున్నాడో అదేవిధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టుని అణగదొక్కేసి జడ్జీలను బెదిరించి జడ్జీల మీద తప్పుడు కేసులు పెడతామనేటువంటి ఒక భయాన్ని కల్పించి జడ్జిమెంట్లు తీసుకున్నాడు. ఈరోజు మొత్తం మతపరంగా దాడులు జరగటం కానీ రాజ్యం మొత్తం మతపరమైన రాజ్యం చేయాలనే ప్రయత్నం కానీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో సిలబస్ మార్చడం, ఈ భావాలను మొత్తాన్ని మార్చేసి అభూత కల్పనల్ని జ్యోతిష్ శాస్త్రాలు లాంటి వాటిని శాస్త్రాలుగా తెచ్చి పిహెచ్డీల్లో కూడా వాటికి అనుమతించి యూనివర్సిటీల్లో విద్యను కూడా శాస్త్రీయత లేకుండా అశాస్త్రీయమైన సబ్జెక్టులు పెట్టడం, ఇదంతా కూడా ఈ దేశాన్ని అంధకారంలోకి మళ్ళొకసారి తీసుకెళ్లడం, అందయోగంలోకి నెట్టడం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా పాఠశాల విద్యను కూడా జాతీయ విద్యా విధానం పేరుతోటి ఒక గందరగోళ పరిస్థితి. వెల్కమ్ బ్యాక్. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒంగోలు పోలీస్ కవాతు మైదానంలో వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఉత్తమ ఉద్యోగులకు వారి సేవలను గుర్తించి ప్రశంసా పత్రాలను అందజేశారు. కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీఆర్ దామోదర్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తదితరులు సర్టిఫికేట్లు అందజేసి అభినందనలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు కరది వెంకటేశ్వర్లు కుమార్తె సుబ్బలక్ష్మి, టంగుటూరు ప్రకాశం పొంతులు మనమడు సంతోష్ కుమార్, పర్వత వెంకటేశ్వర్లు కుమారుడు రాంప్రసాద్ తదితరులను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జేసీ గోపాలకృష్ణ, ఆర్టీఓ లక్ష్మీ ప్రసన్న, ఎస్పీఏఆర్ దామోదర్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, మేయర్ గంగాడ సుజాత తదితరులు సత్కరించారు. దివ్యాంగులకు అవసరమైన పరికరాలు అందజేసేందుకు ఈ నెల 27 నుండి 31వ తేదీ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు జి అర్చన తెలిపారు. జిల్లాలో 5 ప్రదేశాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఆలింకో భారత్ సంస్థ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో దివ్యాంగులకు, వయోవృద్ధులకు అవసరమైన సహాయ ఉపకరణ పరికరాల కోసం శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 27వ తేదీన కొండేపిలోని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో, 28వ తేదీ సింగరాయకొండలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూలు, 29వ తేదీ గిద్దలూరు వీఆర్కే కాలనీ ఏరియా హాస్పిటల్, 30వ తేదీన కనిగిరిలోని పామూరు రోడ్డు అమరావతి గ్రౌండ్స్, 31వ తేదీ దర్శి R&B బంగ్లాలో శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు అనువుగా ఉన్న శిబిరానికి ఆధార్ కార్డు, సదరం వైద్య పత్రం, UDID కార్డు, రేషన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకుని శిబిరానికి హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాల కోసం 08592281310 ల్యాండ్లైన్కు సంప్రదించాలని కోరారు. దివ్యాంగులకు అవసరమైన ఉపకరణముల కొరకై గుర్తింపు శిబిరంలో ఏర్పాటు చేయడం అనేది గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో అలింకో సంస్థ ద్వారా ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. 27/1/2025 నుండి 31/1/2025 వరకు 5 ప్రదేశములలో అంటే 5 నియోజకవర్గాలలో ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులు మరియు వయోవృద్ధులు ఈ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. 27/1/2025 జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ కొండేపి నందు క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కొండేపి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా దివ్యాంగులు, వృద్ధులు ఈ గుర్తింపు శిబిరంను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది. అలాగే 28/1/25 నాడు జిల్లా ప్రజా పరిషత్ బాలుర హై స్కూల్ సింగరాయకొండ నందు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 29/1/25
ఏరియా హాస్పిటల్ పిఆర్కే కాలనీ గిద్దలూరు నందు క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. 30/1/25 నాడు అమరావతి గ్రౌండ్స్ పామూరు రోడ్ కనిగిరి నియోజకవర్గంలో క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 31/1/25 నాడు ఆర్ఎన్బి బంగ్లా దర్శి నియోజకవర్గానికి సంబంధించి క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బి విజయరావు ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులతో కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జన్యం పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పలు దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మరింత పటిష్టమైన ప్రజలకు మేలు చేసే విధంగా రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని తెలిపారు. ఆ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత అప్పటి నుండి గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని విజయరావు తెలిపారు. కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు దేవరపల్లి శ్రీలక్ష్మి, మహిళా మోర్చా జిల్లా ఇన్ఛార్జి తీగల సత్యవతి, ఐ సీతారామయ్య, ఆడిదం అనిల్, సింగోతు రాజేష్ వర్మ, వి వెంకట్, వి నారాయణ, దనిశెట్టి రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి చాటడానికి అలాగే మన యొక్క పాలనను మనమే చేసుకోవాలనే ఉద్దేశంతో అప్పటి 1947 సంవత్సరంలో మనకి వచ్చినటువంటి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం మన చట్టాలను మనమే రూపొందించుకొని మన పాలన మనమే చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని రాయడానికి అంబేద్కర్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కోసం అని చెప్పని బి విజయరావు గారు మహిళా మోర్చా బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి ఆవిడ వేడుక అనేది చేసుకోవడం జరుగుతుంది. దానికి కారణంగా ముఖ్య అతిథులుగా గిరి ప్రదక్షిణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గిరి ప్రదక్షిణ అధ్యక్షులు గారు శ్రీ రాధా గుప్తా రమణ గారిని 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్, వాసవి క్లబ్ ఒంగోలు సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఏనుగు చెట్టు వద్ద గల మహాత్మా గాంధీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల నృత్యాలు అలరించాయి. భారత్ మాత, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ తదితర దేశ నాయకుల వేషధారణలో చిన్నారులు కనువిందు చేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు భూమా శ్రీనివాసరావు, భరత్ సింహ, మద్దాలి శివప్రసాద్, వెంకటశివ, రాజానంద్, బియ్యపు సంపత్ కుమార్, తవ్వ కిరణ్, మనోహర్, చంద్రశేఖర్, పబ్బిశెట్టి గోవర్ధన్, చీదెళ్ల వెంకటప్రసాద్, నల్లమల్లి బద్రి, నారాయణ, నేరెళ్ల శ్రీనివాసరావు, తుమ్మపూడి ఏడుకొండలు, రేవతి, యశోద, రేష్మ, లావణ్య పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జేఎంబీ చర్చి రాఘవయ్య మార్టిన్ మెమోరియల్ హాల్లో సీనియర్ పాస్టర్ డాక్టర్ కె ప్రసాదరావు జాతీయ జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం దైవ సందేశాన్ని అందజేశారు. సంఘంలోని పేదలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జేఎంబీ చర్చ్ సంఘ చైర్మన్ ఎం రాణా విజయరావు, పి జరూషా, రవికుమార్, పాస్టర్ డాక్టర్ రంజిత్ కుమార్, జేఎంబీ చర్చ్ స్టాండింగ్ కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం మీన్స్ మనకి పూర్తి రాజ్యాంగం వచ్చినది. రాజ్యాంగం రావటమే కాదు, దాన్ని మనం ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటామే అప్పుడే మనం పరిపూర్ణ హ్యూమన్ బీయింగ్గా అవుతామన్నమాట. రాజ్యాంగం ఉంది అనుకోవటం వేరు, దాన్ని యూటిలైజ్ చేసుకోవటం వేరు. దానిలో ఏమేమి గైడ్లైన్స్ ఉన్నాయో అవి అనుసరిస్తూ మనము ప్రాముఖ్యంగా ఈ జేఎంబీ సంఘంలో ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమతి. వెలుసుబాట్లు మనకెన్నో హక్కులు అనుగ్రహించబడినాయి. మనం ఆ హక్కులను కాపాడుకుంటూ మనము
నిజమైనటువంటి భారతీయులుగా జీవించాలని, మరి ముఖ్యంగా దేవునిలో బలపడాలని, దేవునిలో బలపడి చర్చి కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొంటూ చర్చిని డెవలప్ చేసేదానికి అందరూ మన సంఘ సభ్యులకు, సైనికం సభ్యులకు ఇప్పుడు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మనోరా వర్షింప చేయునిషా ఆశతో నమ్మున్నాము నీ సత్య 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలు ఫ్యామిలీ క్లబ్ ఆధ్వర్యంలో శివం ఫౌండేషన్ అనాథాశ్రమంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం గొప్పతనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం మరణించిన ఎంతోమంది వీరుల త్యాగాలను జాతి మర్చిపోకూడదని అన్నారు. ప్రపంచంలో భారత రాజ్యాంగం కన్నా గొప్ప రాజ్యాంగం లేదన్నారు. అనంతరం పేదలకు అన్నదానం, నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ పొట్టి వీరరాఘవరావు, చైర్మన్ టి పాండురంగారావు, శ్రీనివాసరావు, పి విజయ్, కృష్ణ, కెవి సురేష్, కెవి చంద్రమౌళి, రాధారమణ గుప్తా, జంధ్యం, శ్రీనివాసులు పాల్గొన్నారు. విధానంలో ఫ్యామిలీస్ పరంగా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఒక గెట్ టుగెదర్ లాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో నుంచి వచ్చిన ఒక ఆలోచనతో ఈ సర్వీస్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా మా ఆర్గనైజేషన్ దాదాపు 40-50 ఫ్యామిలీలు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా డీప్గా ఒకళ్ళకొకళ్ళు ఏ కష్ట సుఖాల్లో కూడా పాల్గొంచుకుంటూ అందరం కూడా మన టౌన్లో ఉన్నటువంటి వాళ్ళల్లో చాలామంది మాతో సహకరిస్తూ ఒకళ్ళకొకళ్ళం కూడా చాలా డీప్గా ఒక సోదర భావంతో మెలుగుతూ కష్ట సుఖాలు ఒకళ్ళొకళ్ళు పాల్పంచుకుంటూ ముందంజలో ఉన్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. వారు ఇంతమంది ఐకమత్యంగా ఇంతమందిని తీసుకొచ్చి ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వీళ్ళకి పేదవాళ్ళకి ఉచితంగా ఈ దాన ధర్మాలు చేయటం అనేది అది వారి పూర్వజన్మ సుకృతం. ఇది అందరికీ రాదు ఈ అవకాశం. కాబట్టి మన ఫ్యామిలీ క్లబ్ అందరినీ కూడా ఆయన ఒకే తాటి మీదకి తీసుకొచ్చి ఈ సంఘ సేవలో పాల్గొని మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి జేసీఐ ఆధ్వర్యంలో అపెక్స్ హై స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జేసీఐ నేషనల్ ఫాస్ట్ ప్రెసిడెంట్ నయనాల రామకృష్ణ, జేసీఐ ఒంగోలు ప్రెసిడెంట్ మేడిశెట్టి సుబ్బారావు, అపెక్స్ కరెస్పాండెంట్ శివకోటి, కర్ణాటి శివారెడ్డి, భాష తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు చాలామంది కష్టపడితే మనకి స్వాతంత్రం వచ్చింది. డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1950లో రచించిన రాజ్యాంగం బట్టి మనకి ఇవాళ స్వతంత్రం వచ్చింది. ఇలాగే ఈ బాలలు, ఈ ఎపెక్స్ పిల్లలు, అలాగే ఉన్నవారందరూ ఒక డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు లాగా, మరియు ఒక డాక్టర్, ఇంజనీర్, ఒక టీచర్గా ఉన్నత స్థాయిలో ఉండాలని పిల్లలు రేపటి ఈ బాలలే విషయం. ఈరోజు ఎన్నో వందల రకాల పరిశ్రమలు ఈరోజు మన భారతదేశంలో ఉన్నాయి అంటే ఓన్లీ ఈ యొక్క గణతంత్ర దినోత్సవంలో మనం తీసుకున్న నీతి అంటే నియమాలు బట్టే ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, అన్ని విద్య, వైద్యం, ఆరోగ్యంలో ఈ 3 విధానాలలో ఈరోజు మన భారతదేశం తీసుకున్న నిర్ణయాల మీదనే ఈరోజు
మనకి ఎప్పుడైతే 1947 స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ విధంగా మన దేశాన్ని పాలించాలి అనే భాగంలో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడి చివరికి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశారు. ఆ వ్యక్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో ఆయన ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రూపొందించడం అనేది జరిగింది. ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా అమలులోకి వచ్చింది 1950 జనవరి 26. ఆ సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు యావత్ భారతదేశం ఎంతో ఘనంగా వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. అద్దంకిలోని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చరణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పాఠశాల విద్యార్థులు జాతీయ గీతాలను ఆలపించారు. మండల ప్రజలకు తహసీల్దార్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. భవానీ సెంటర్ 1000 స్తంభాల గుడి వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఏదా చిన్న శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జి పర్చూరి శ్రీనివాసరావు, రాష్ట్ర ఆర్డిజన్ సెల్ కన్వీనర్ కొండమాది బంగారుబాబు, బీజేపీ నాయకులు జాగలమూడి యలమందరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఈరోజు మన కార్యాలయంలో జరుపుకోవడం చాలా సార్వభౌమాధికారము అనేది రిపబ్లిక్ డేకి సంబంధించి ఉంటుంది. మనకి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చిన తర్వాత మనం ఎలాగా నియమావళి పెట్టుకోవాలి అనే దాంతో మన మేధావులు ఎస్పెషల్లీ మన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం వేరొకటి లేదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.